పొలిటికల్ వోల్టేజీ పెరిగిపోతుంది. మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో కట్టడం పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నర్సీపట్నం వెళ్ళి మరి తీవ్రంగా విమర్శలు చేశారు వైఎస్ జగన్. పీపీపీతో ఫ్రీ సీట్లు పెరుగుతాయని కూటమి ప్రభుత్వం చెప్తోంది. సో పీపీపీతో మెడికల్ కాలేజీల నిర్మాణం త్వరగా పూర్తవుతుందని కూటమి సర్కారు వాదిస్తుంది. సో అసలు ఎవరి వాదన కరెక్ట్ ఏంటనేది కూడా ఒకసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీని గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఖర్చు పెట్టవు, ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీల్లో ఏంటి, ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు. ఈరోజు నేను చేసేది ఏంటి, అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఒకే మాట చెప్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నాం. వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం పోవడం కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది. ఆ విషయం ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఆ పేదవాడిని దగా చెయ్యలేని పరిస్థితి ఈ మెడికల్ కాలేజీల వల్ల వస్తాయి. ఎందుకనంటే పక్కనే మెడికల్ కాలేజ్, ఆ పక్కనే సూపర్ స్పెషాలిటీ సేవలు, మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ సేవలు ఆ పేదవాడికి ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువ రేట్లు ఛార్జ్ చేయిస్తే ఏ పేదవాడు కూడా, ఏ మధ్యతరగతి వాడు కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి దగా కావడం అన్నది, పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది. ఏపీ రాజకీయం మెడికల్ కాలేజీలతో జరుగుతోంది. మనం చూసాం ఏపీ సీఎం అలాగే ఏపీ మాజీ సీఎం ఇద్దరు మాట్లాడిన మాటలు మనం చూసాం. రైట్, నాగేశ్వర్ గారు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారు, తద్వారా విద్యార్థుల్ని వైద్య విద్యకు దూరం చేస్తున్నారు, పేద విద్యార్థుల్ని. వైసీపీ క్రెడిట్ రాకుండా చూస్తున్నారు అనేది వైసీపీ వాదన. అండ్ పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటు పెట్టుబడులను ఉపయోగించే పద్ధతి మాత్రమే, దీని ద్వారా చాలా వేగంగా నిర్మాణాలు కంప్లీట్ అవుతాయనేది ప్రభుత్వ వాదన. వేగంగా కంప్లీట్ అవుతాయనే నిజం. ఎందుకంటే ప్రభుత్వానికి నిధుల కొరతలు, కన్స్టెంట్స్ ఉంటాయి, ప్రభుత్వాలకు అనేక రకాల ప్రియారిటీస్ ఉంటాయి. ప్రైవేట్ పెట్టుబడులు వస్తే వేగంగా కంప్లీట్ అవుతుందా, దాంట్లో డిస్ప్యూట్ ఏమీ లేదు. కానీ అది ప్రజలకి లాభం జరుగుతుందా లేదా అన్నదే సమస్య. ఇప్పుడు మీకు పబ్లిక్ అయ్యేది, పబ్లిక్ ప్రైవేట్ అయ్యేది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. మీరు హైదరాబాద్లో పివి నర్సరీ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కండి, శంషాబాద్ పోతూ. ఆ పివి నర్సరీ ఎక్స్ప్రెస్ హైవే గవర్నమెంట్ డబ్బులతో కట్టింది. మీకు ఏ ఛార్జ్ ఉండదు, రోడ్డు మీద వెళ్ళిపోతారు. చాలా పెద్ద హైవే, సారీ మీకు పెద్ద బ్రిడ్జ్, ఫ్లైఓవర్, ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టాం. అలాగే మీరు స్ట్రేట్గా వెళ్ళి జడ్చర్ల మీదుగా బెంగళూరు హైవే ఎక్కండి. 2-3 చోట్ల మీకు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. మరి పివి నర్సరీ ఎక్స్ప్రెస్ హైవే మీద ప్రయాణం చేసినప్పుడు టోల్ ట్యాక్స్ ఉండదు, ఆ నేషనల్ హైవే మీద ప్రయాణం చేసినప్పుడు టోల్ ట్యాక్స్ ఉంటుంది. ఎందుకుంటే చెప్పండి. కారణం, ఇది గవర్నమెంట్ కట్టినరు, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కనుక. సో నీకు ప్రైవేట్ వాళ్ళు రోడ్ వేసి ఆపరేట్ చేసి దానిపైన టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అది రోజు రోజుకు టోల్ ట్యాక్స్ పెరుగుతూనే ఉంటుంది. సో పబ్లిక్ అనేది నాన్ ప్రాఫిట్, ప్రైవేట్ అనేది ప్రాఫిట్. నాన్ ప్రాఫిట్ ఎట్లా కలుస్తుంది నాకు చెప్పండి. మీకు ప్రభుత్వము టోటల్ ప్రైవేట్ కన్నా పబ్లిక్ ప్రైవేట్ బెటరా అంటే అది కూడా లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పబ్లిక్ ప్రైవేట్ ఏమవుతుందంటే ప్రభుత్వ వనరులని, ప్రభుత్వ సహకారాన్ని, ప్రభుత్వ రాయితీల్ని తమ లాభాలు పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారు. మీరు ప్రపంచంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, పీపీపీలో బెటర్గా ప్రజలకు ఉచితంగా బెటర్ వైద్య సేవలు అందించిన ఉదాహరణ చెప్పండి. బెటర్ అంటారా? డెఫినెట్గా బెటరే. ఇప్పుడు మీరు కార్పొరేట్ హాస్పిటల్కి పోండి, గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా బెటర్ సేవలు అందాయా? గ్యారెంటీగా అందుతాయి, అనుమానం లేదు. ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రికో గాంధీ హాస్పిటల్కో పోవడం కన్నా
మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోండి, బ్రహ్మాండంగా బెటర్ సేవలు ఉంటాయి. 5 స్టార్ హోటల్ లాగా ఉండే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. బెటర్ సేవలు వేరు, ఉచిత సేవలు వేరు. ఎవరికి బెటర్ కావాలి? డబ్బులు ఉన్నోడికి బెటర్ కావాలి. డబ్బులు లేని వాళ్ళకి బెటర్ కాదు, ఉచితం కావాలి. మొదటి పాయింట్ అది. ఇప్పుడు నేను ఒక చిన్న సర్జరీ అయినా 5 లక్షలు పెట్టడానికి రెడీ. నాకు కావాల్సింది ఏంటి? నాకు బ్రహ్మాండమైన 5 స్టార్ హోటల్లో ఉండేటువంటి సర్వీసెస్ కావాలి హాస్పిటల్లో. కానీ నేను 5,000 రూపాయల నుండి సర్జరీ చేయించుకోవాలి. నాకు 5 స్టార్ హోటల్ లాగా కాదు, రోడ్డు పక్కన బండిలాగా ఉన్న మంచిదే, కానీ 5,000లో నాకు వైద్యం కావాలి. అవుతుందా చెప్పండి? సో పబ్లిక్ అనేది మీరు ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలి. పబ్లిక్ అంటే నాన్ ప్రాఫిట్, ప్రైవేట్ అంటే ప్రాఫిట్, రెండు కలిస్తే ఎట్లా కరెక్ట్ అవుతాయి అనేది. పబ్లిక్ ఉండేది పబ్లిక్ ఉంటుంది అడ్వాంటేజ్, ప్రైవేట్కి ఉండేది ఉంటుంది. ఎస్, మీరు ప్రైవేట్ సెక్టార్ ఎలా రెగ్యులేట్ చేస్తారు నాకు చెప్పండి. ప్రాక్టికల్గా సాధ్యమా? మీకు ప్రైవేట్ పెట్టుబడులు పెడతారు. ఎందుకు పెడతారు? 5,000 కోట్లు తీసుకొచ్చి వైద్య కళాశాలలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు అందిస్తే వాళ్ళు ఎలా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? చారిటీ కాదు కదా డబ్బులు. ప్రైవేట్ వాళ్ళు దాతృత్వంతో పెట్టుబడులు పెట్టారు కదా. ఏమి టాటా మెమోరియల్ హాస్పిటల్ లాగా ఏదో చారిటీకి పెట్టిన హాస్పిటల్స్ కావు కదా. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అని మీరే చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? ROI ఉండాలి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. పెట్టిన పెట్టుబడి మీద ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ రాకపోతే ఆ పెట్టుబడికి ఉండే క్యారెక్టర్ అది కదా, తప్పు కూడా కాదు కదా. ప్రైవేట్ పెట్టుబడి మనమే ఉన్నాం, మనం డబ్బులు పెట్టాలి. మన డబ్బులు దేనికి పెడతాం? 10 రూపాయలు పెడితే 11 రూపాయలు రావాలని పెడతాం కదా. 10 రూపాయలు 9 రూపాయలు చేసుకుని పెట్టాను కదా. సో ఇది ప్రాక్టికల్గా పీపీపీ ఎప్పుడు కూడా బెటర్ దెన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, అందులో డౌట్ లేదు. అయితే గవర్నమెంట్ సరిగా మేనేజ్ చేస్తుందా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ ఉండొచ్చు. ప్రభుత్వంలోనే అన్నీ ఉండాలని నేనేం వాదించడం లేదు. కానీ విద్య, వైద్యము, కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ అనేది ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈక్విటీ ఉంటుంది. హైదరాబాద్లో మీరు చూడండి, గవర్నమెంట్ స్కూల్ కన్నా ఇంటర్నేషనల్ స్కూల్ చాలా బాగుంటుంది. మరి ఇంటర్నేషనల్ స్కూల్లో పేదవాడు చదువుకోగలుగుతాడా? ప్రాక్టికల్గా సాధ్యమా? కాదు. మీకు అందుకే అంటున్నాను, గవర్నమెంట్లో నువ్వు మెరుగు చేయాలి, చేయలేకపోతున్నాము, డబ్బులు పెట్టలేకపోతున్నాము, అందువల్ల ప్రైవేట్ వారికి ఇస్తున్నామని బహిరంగంగా చెప్పండి ఓపెన్గా. అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు మీ ప్రియారిటీస్లో. మరి 5,000 కోట్లు 6,000 కోట్లు మెడికల్ కాలేజీలకు పెట్టలేరా? ఎందుకంటే మెడికల్ కాలేజీల వల్ల డబుల్ బెనిఫిట్. ఒకటి, పేద విద్యలకు కూడా చౌకగా వైద్య విద్య నేర్చుకోగలుగుతారు. రెండవది ఏంటంటే ప్రతి మెడికల్ కాలేజీకి ఒక అటాచ్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. దానివల్ల అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ప్రజలకు మెరుగ్గా నీకు వైద్య సేవలు అందుతాయి. గాంధీ మెడికల్ కాలేజ్ మీకు కోవిడ్ టైం ఒక ఉదాహరణ కదా. కోవిడ్ టైంలో ఏ హాస్పిటల్ నిలబడ్డాయి మనకు అండగా? ఎవరికి సేవలు అందాయి చెప్పండి? అందువల్ల ప్రాక్టికల్గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇట్స్ ఎన్ ఎకనామిక్ థియరీ. మేము ప్రైవేట్ రంగానికి మేము ప్రోత్సహిస్తాం అంటే బహిరంగంగా చెప్పండి. అది ప్రైవేట్ రంగానికి ప్రోత్సహిస్తాం, అది మా విధానం అని చెప్పండి, అభ్యంతరం లేదు. ఈ సగం ఎందుకు అంటున్నా? సగం వల్లనే సమస్య కదా. ఓకే రైట్. ఇక పీపీపీ గవర్నమెంట్ కంటే బెటర్ పద్ధతి ఏమి కాదు, బట్ దాన్ని త్వరగా ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ప్రొఫెసర్ గారు సూచిస్తున్నారు. నేను అన్నదాన్ని మీరు మళ్ళీ మీ సొంత నిర్వచనాలు ఇవ్వకండి. నేను చెప్పింది ఆల్రెడీ చెప్పండి, అదే చెప్పా. గవర్నమెంట్ కంటే పెద్ద గవర్నమెంట్ కంటే చెప్పండి. గవర్నమెంట్ పీపీపీ గవర్నమెంట్ కన్నా మెరుగ్గా కాదని నేను అనలే. మీరు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ అది మెరుగ్గా ఉంటుందన్నా నేను. ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కన్నా కార్పొరేట్ హాస్పిటల్ పోతే మెరుగ్గా ఉండదా? గవర్నమెంట్ స్కూల్ కన్నా ఇంటర్నేషనల్ స్కూల్కి పోతే మెరుగ్గా ఉండదా? ఉంటుంది, అది ఉంటుంది, డెఫినెట్ గా మెరుగ్గా ఉంటుంది. ఫండమెంటల్ పాయింట్ మెరుగు కాదు, అందుబాటు అనేది ఇంపార్టెంట్. ఈక్విటీ, యాక్సెసిబిలిటీ ముఖ్యం. అందువల్ల దయచేసి నేను చేసిన విశ్లేషణ నేరుగా ప్రేక్షకులు వింటున్నప్పుడు మీరు దాన్ని సమరైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తే ఇంకో మీనింగ్ వచ్చే ప్రమాదం. అది మీరే కంక్లూడ్ చేయండి దీనికి సంబంధించి. నేను అదే చెప్తున్నాను కదా. నేను చెప్పింది కంక్లూజన్ ఏముండవు జర్నలిజంలో, చెప్పింది ఆల్రెడీ చెప్పేశాను కదా. రైట్. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వ్యూ పాయింట్లో